సిఎస్ చైర్మన్ మన పాండురంగారెడ్డి అన్నాడు. ఒకసారి ముఖాముఖి మాట్లాడదాం అనుకున్నాం. ఒకసారి అన్న నమస్తేనే. నమస్తాను అన్న. ఇప్పుడు చైర్మన్ అయినప్పుడు ఎట్లుందన్న మీ బ్యాంకు పరిస్థితులు? ఇప్పుడు ఇంత వరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? చాలా బాగుంది. మా బ్యాంక్ ఎప్పుడైనా మా స్టేట్లో సెకండే ఉంటుంది. ఓకే. అన్ని లావాదేవీలే కానీ వసూళ్ళే కానీ అన్ని కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఏదో ఒక 5-10% అటు ఇటు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ కొద్దిగా అవకతవకలు జరిగింది అనేది ఒక సమాచారం ఉంది. అదే మీ దృష్టికి వచ్చిందా అన్న? ఇక అవకతవకలు అంటే ఇక చేసింది కొంచెం తక్కువనే ఉన్నది కానీ ఇక ఆయన ఏకదాటి మీద ఆయన ఉంటది పోకడ పోయి సభ్యులకు ఏది చెప్పకుండా ఇప్పుడు రైస్ మిల్లే కానీ గోడౌన్ కడుతున్నామాట. దాన్ని ఏమంటే గోడౌన్ కట్టి మేము సంవత్సరం అయింది. అది నిరుపయోగంగా ఉన్నది. ఆడ ఎవరు అడుగుతలేరు. ఆడ మేము అప్పుడే ఏం చేసినాము, ఇబ్రాహీంపట్నం యువతల ఎక్కడన్నా వేయండి, మనకు మంచిగా ఉంటుంది, కిరాయిలు వస్తాయి మంచిగా అంటే అది వినకుండా వాళ్ళ ప్రభుత్వం ఉండే కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర వేసుకున్నారు. అయినా దానికి సపోర్ట్గా ఇప్పుడు రైస్ మిల్ నిర్మిస్తున్నాము. అది రైస్ మిల్ కంప్లీట్ అయితే రైస్ మిల్తో పాటు గోదాం పోయేటందుకు వీలున్నది. అయితే ఇంత అనుకున్న చైర్మన్ ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఆయన ఎమ్మెల్యే చెప్తే అదే చేసిందంట. అది వాస్తవేనా? అది వాస్తవం. నేను ఆ గోడౌన్ గురించి కొట్లాడి నేను ఇక్కడ మంగళపల్లిలా 2 ఎకరాల భూమి ఇప్పిస్తా, ఇక్కడ వేయండి గోడౌను, మనకి ఇక్కడ అది ఫ్రూట్ మార్కెట్ వస్తుంది, అది వస్తుంది, దాన్ని కోల్డ్ స్టోరేజ్గా చేసినా కానీ మనకు కిరాయిలు వస్తాయి, మనకు బ్యాంక్ ఆదాయం వస్తుంది. ఇది ఇప్పుడు నాబార్డు లోన్ మాకు 20% మాపి మళ్ళీ మనం కట్టవలసిందే. కానీ ఇప్పుడు సంవత్సరం సంది మాకు నిరుపయోగంగా ఉంటే ఎంత, 1,50,00,000 గోడౌన్ అది. నెలకు లేదన్నా 1,50,000 మాకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. అందుకనే దీన్ని ఇక్కడ ఏమంటే వాళ్ళు ఈడ పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టుకొని నాబార్డు చైర్మన్ వచ్చినప్పుడు నేను అగెనెస్ట్గా చేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ గవర్నమెంట్ ఉండే అక్కడ వేసుకున్నారు. అయినా సరే దాన్ని కవర్ చేద్దామని ఇప్పుడు రైస్ మిల్ అక్కడ వేస్తున్నాము. ఇక రైస్ మిల్ అది కలిపన్న పోతుంది అన్న ఉద్దేశంతో అక్కడ చేస్తున్నాము, పోతుంది. ఇప్పుడు ఎట్లుందంటే మీ బ్యాంక్ ఇప్పుడు మీకున్న వాళ్ళు కానీ సభ్యులు కానీ ప్లస్ మీ డైరెక్టర్ మీతో మీరు ఎట్లుంటారన్న? చాలా మాతో కలిసిమెలిసి ఉంటారు. నేను ఇప్పుడు కొత్తగా కాదు కదా బ్యాంక్, ఇంతకుముందు కూడా వైస్ చైర్మన్గా చేసిన నేను, మళ్ళీ ఇప్పుడు వైస్ చైర్మన్. అప్పుడు ఒక సీటు తక్కువ వచ్చి మేము కాలేకపోయినాము. బ్యాంకు ఈడ ఏర్పడుతుంది కూడా ఉపర్గూడ సొసైటీ అది, అక్కడ ఉంటే పాత ఇంట్లో ఉండే దాన్ని తీసుకొచ్చి మా అన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు 9 గుంటల భూమి ఇప్పించినాం మేము. దాన్ని బునాది నుంచి కష్టపడి చేసిన వాళ్ళు మేమే. అది డెవలప్ అయింది, స్టేట్లో సెకండ్ ఉన్నది, అన్ని లావాదేవీలు మంచిగా ఉంటాయి, స్టాఫ్ కూడా మంచిగా మనం చెప్పినట్టు సహకరించి చేస్తారు. అవకతవకలు ఎక్కువ ఏం లేవు, నిన్న మనకి వచ్చినాయి కాబట్టి అందులోనే ఆయన ఇప్పుడు మంచి లాభాలనే ఉందా ఇప్పటికైతే? లాభాలనే ఉంటుంది. అయితే వచ్చేసరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 13 తారీఖు నాడు. ఈ 13 తారీఖున ఎలక్షన్లలో ఇప్పుడు మెయిన్గా భువనగిరి ఏది పార్లమెంట్ సీటుకు 3 మెయిన్గా నిలబడరన్న. ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఈ 3 ఏ పార్టీ మీరు గెలుస్తుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. మన కాన్స్టిట్యున్సీలో మాత్రం కాంగ్రెస్కు బలం ఉన్నది. అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలలో ఒక్కటి తప్పించి 6 కాన్స్టిట్యున్సీలు మా కాంగ్రెస్వే ఉన్నాయి. సరే మెజార్టీ అప్పుడు 40-42 వేలు వచ్చినా కొంచెం అటు ఇటు అయినా మెజార్టీతో మన కాన్స్టిట్యున్సీలో కాంగ్రెసే ఉంటుంది. ఎట్లా చెప్పగలుగుతాను కాంగ్రెస్ గెలుస్తుందని? కాంగ్రెస్ చెప్పిన పథకాలు చేయలేదని టీఆర్ఎస్లు అంటారు, తప్పు. రైతు బంధు చేసినాం మేము, 5 ఎకరాల వరకు పడ్డాయి. మళ్ళా కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాము, అది చేసేందుకు రెడీ ఉంది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది, కోడ్ అయిపోయింది. మొన్న మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీటింగ్లలో చెప్తూనే ఉన్నాడు, 15th ఆగస్టు వరకు నేను చెప్పినవి చేయకుంటే రాజీనామా చేస్తా అన్నాడు కదా హరీష్ రావు. చెయ్యి నువ్వు, నేను రెడీ ఉంటా, నేను తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నా చేయకుండా అని చెప్పిండు. అవి తప్పకుండా ఆగస్టులో అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షనే ఉంది, జూన్ 2nd వీక్ వరకు మనకు ఎలక్షన్ ప్రాసెస్సే ఉంటుంది. జూలై, ఆగస్టు 2 ఏళ్ళల్లో అనుకున్న పథకాలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అది పక్కట్టుబడి ఉన్నది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మినిస్టర్లు కానీ కాంగ్రెస్ రాగానే కరెంటు సరిగ్గా రావట్లేదు, కరువు కూడా వచ్చింది అంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారని? కరువు కాదండి, మన ఎలక్షన్ అయింది ఎప్పుడే డిసెంబరు. వానికి ఏమన్నా తెలివి ఉండాలి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం ఉంటుందా? మనం ఈ సీఎం వచ్చితే వర్షాకాలం ఏం చేంజ్ అవుతాయా కాలాలు? అది జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి వర్షాలు. జూన్ జూలైలో నువ్వే ఉంటివి. లాస్ట్ ఇయర్ వర్షాలు పడకపోయాయి. అది నువ్వు చేసిందా నేను చేసిందా? దేవుడు భగవంతుడు కూటలే
అప్పుడు కొట్టకున్నా కానీ ఇప్పటికీ కూడా కరెంటు సక్రమంగానే ఉంటుంది, పోతున్నది అన్నది ఏం లేదు. పోతే 1-2 నిమిషాలు ఎప్పుడైనా ఓవర్లోడ్ అయ్యి ఇంత ఎండాకాలం ఎప్పుడు ఇన్ని సంవత్సరాల సార్లు చూస్తున్నాము, మే స్టార్టింగ్లా ఇంత ఎండలు ఎప్పుడన్నా ఉన్నాయా? అయినా కానీ మనకు కరెంటుకి ఇబ్బంది లేదు, వాటర్కి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటున్నాను ఒక మినిస్టర్ 10 ఏళ్ళు చేసిన ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అనడం ఏంటి? ఆ చీఫ్ మినిస్టర్కు బుద్ధి ఉండాలి. ఆయన ఇప్పుడు పోయి ఎండాకాలంలో పోయి చేనులు ఎంతున్నాయి అంటే లాస్ట్ ఇయర్ నువ్వు సక్రమంగా చేస్తే ఎందుకు ఎండుతుంది? లాస్ట్ ఇయర్ వర్షాలు లేవు, మన చెరువు చూసినాము, అది రిజర్వాయరే కదనే. ఎన్ని నీళ్ళు తగ్గిపోయినాయి ఎండలతోని? తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? వర్షాలు లేవు లాస్ట్ ఇయర్. అది నీ తప్పు, లాస్ట్ ఇయర్ వల్లేదంటే నీ దురదృష్టం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అందులో? అదే ఇప్పుడు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన వరి పొలాల పోయి ఎనడన్నా ఆయన ఓరాల పని దిగి చూసిండు? ఎక్కడ చూసుడు? ఆయన చూసుడు, ఆయన ఫామ్ హౌస్లో వండుడు, ఈడు ఉండకము. ఆయన ఫామ్ హౌస్ ఒక్కటి చూసుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చూస్తుండు? అధికారం పోయింది కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు కాళేశ్వరం కడితివి, కాళేశ్వరం కడతానే ఒక బిల్డింగ్ కడితేనే ఒక పిల్లర్ ఖరాబ్ అయితే ఇల్లు కూలగొట్టమంటారు. ఆడ ఈజీగా చెప్తున్నాడు. ఏమైందండి 3 పిల్లర్లు గుంగితే ఏమవుతుంది? అంత పెద్ద ప్రాజెక్టు 3 పిల్లర్లు గుంగిందంటే ఏముంటుంది అన్న? అది ఇంకా నయము, అది కనిపెట్టి ఇప్పుడు నీళ్ళు కాల్ చేసి అది ఉంచినందుకు ఆ విధంగా ఉన్నది కాబట్టి, లేకుంటే ఎంత ప్రమాదం జరుగుతుంది. ఒక్క పిల్లర్ చేసేస్తే 3 పిల్లర్లు అయిపోతుంది మళ్ళీ ప్రాజెక్ట్. అది ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆయన మాట్లాడేది అన్నది, చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అటువంటి అరవదు కదా. ఒక్క పిల్లర్ గుంగినా అది డేంజరు, తట్టుకోలేదు, అంత ప్రెషర్ ఉంటుంది వాటర్ది. అటువంటి దాన్ని నువ్వు వక్రంగా వర్ణిస్తే ఒక పిల్లర్ కూలిపోయింది, ఒక 3 కూలిపోతే ఏమవుతుంది, 3 గుంగితే ఏమవుతుంది? అది ఒక సీఎం మాట్లాడే పద్ధతి కాదు. నేను 6 నెలల సంవత్సరాలనే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నది ఎందుకంటుండే? ఏంది ఇది? ఎట్లా వస్తుంది? ఏం కొందాం అనుకుంటున్నావు? డబ్బులుండి కొందాం అనుకుంటున్నావు. అప్పుడు కొన్నాడు కదా ఎమ్మెల్యేలను. ఇప్పుడు అట్లా కొనే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గట్టాడు, పోనీయాడు, పోడు కూడా పడిపోదు. ఇంకా వాళ్ళ దాంట్లోకెళ్ళి ఎవరైనా వస్తే రావచ్చు, కానీ మా దాంట్లోకెళ్ళి పోయేటోళ్ళు ఎవరు లేరు. అందరూ గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అందరూ మంచిగా ఉంది, స్టేట్లో కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, మళ్ళీ ఎప్పటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటుంటే, రేపు ఎలక్షన్స్ అయిపోయినాక నీకు చెర్లపల్లి జైలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటుడు. కారణం ఏంటన్నా? ఉన్న మనుషులకు కట్టిస్తానే డబుల్ బెడ్రూమ్ కట్టేయాలి. ఇప్పుడు ఈయనకి ఎందుకు కట్టిస్తాడు? ఆయనకే కట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆమె పోయి ఉండనే ఉన్నది. ఇక ఈయనది రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈయనది కొడితే ఎన్ని బయట పడతాయో. ఆయనకు డబుల్ బెడ్రూమ్ కావాలనో, మరి ఆయన ఒకటే తనకు సింగిల్ కావాలనో మా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, కట్టిస్తారు, ఆయనకే కట్టిస్తారు. ఇప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అల్లుడు కానీ ప్రభుత్వాలు ఉండగా ఏమైనా దోపిడీలు చేసిరంటావా? ఎందుకు చేయలేదన్నా? ఏముండే తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు ఈయన ఏడున్నాడు? కేటీఆర్ టైంలో అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేదు, వద్దని వాళ్ళ నాయనకి చెప్పినోడే ఇవాళ వచ్చి ఆయన సాధించినట్టు ఏదో తండ్రి సాటన నువ్వు ఏదో మంత్రి అయినావు. నువ్వైతే నీ బిడ్డ, నీ అల్లుడా, నీ కాంతాన్ని మొత్తమా, మీ చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు, మామూలు అంతా దోపిడీలు, ల్యాండ్ గ్రాఫింగ్, మామ ఆయనే పాయ, ఇవన్నీ నువ్వు చేసినావు గవర్నమెంట్లో ఉండి. నీకెందుకు అంత అది మందిని విమర్శనం? అది ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిర్రా? నువ్వేం చేసావని నీకు ఇవ్వాలి? అటువంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి, పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు అట్లా ఆయన నోరు జారి ఆ మాటలు అంటుండే? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ చూటుపోటు మాటలు అంటున్నట్టు? ఎందుకంటే మాటకు మాట జవాబు చెప్తాడు, గట్టి మనిషి. ఈయన్ని తట్టుకోవాలంటే లేదు, ఏదో ఒకటి అనాలి, ఈయనను అభాండం చేయాలి, పక్కలను గుంజాలి అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తాడు. కానీ అది కాని పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు సక్రమంగా పాలిస్తుంది, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్కి ఏం ఇబ్బంది లేదు, దాని మీద వీళ్ళు మాట్లాడవలసిన పని లేదు. ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లలో మన కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటామన్నా? 12 సీట్ల వరకు రావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఓకే, అందులో మన భువనగిరి సీట్ ఉంది. భువనగిరి సీట్ ఉన్నది. భువనగిరి సీట్ ఎంత మెజార్టీతోనే గెలవదా? దగ్గర 2-3 లక్షల మధ్యలో అంటే మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంత మెజార్టీ రాగలదు అంటే 20 నుంచి 30 వేల వరకు. అంటే ఇంత ఎమ్మెల్యేకి ఎంత వచ్చింది? ఇక్కడ 42,000 వచ్చింది. అంటే ఒక 20 నుంచి 30,000 ఎంపీకి ఇవ్వగలరు. ఎందుకంటే అప్పుడు బీజేపీ క్యాండిడేట్ మంచిగా లేకుండా కొన్ని బీజేపీ ఓట్లు మాకు మళ్ళీ ఇప్పుడు కొన్ని బీజేపీ గుంచుతుంది. ఇక ఇక్కడ మల్లేష్ లోకల్ అవకాశాలు మన కాన్స్టిట్యూన్సీలో కొన్ని పడతాయి ఆయనకు.
కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లేసి క్యామలేసిన ఖచ్చితంగా గెలుస్తున్న 1,00,000 మెజార్టీతో గెలుస్తున్న అనేది సమాధానమే. దాన్ని మీరు ఏమంటారు? 1,00,000 ఓట్లతో గెలిచేటోడు ఉంటే టికెట్కి ఎత్తుకుపోతుండకపోనే. టికెట్ ఒకడు అడిగినోడు లేడు. ఈయన 2 సార్లు పిలిచి ఇస్తే కూడా వద్దన్నాడు. లాస్ట్కి ఏదో బతిలాడి ఇచ్చారు, తీసుకున్నాడు. ఇక అటువంటి ఆయన నేను గెలుస్తా అంటే మనం ఏం చెప్తాం? ఇక స్థానికుని గొల్ల కుర్మోలు ఓట్లు మొత్తం మాకే పడతాయి, ఖచ్చితంగా నేను గెలుస్తాం అనేది చెప్తుండనా? అన్న రెడ్డి అంటే రెడ్డికి పడవు. కులాల ప్రాతిపదికన ఎవరు ఎప్పుడు గెలవరు. అందరు సహకరించాలి. గవర్నమెంట్ ఎవరికి మంచిగా చేస్తుంది, ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేసే పనులను బట్టి కులాలుగా ఉండవు, మతాలు ఉండవు. అందుకని నీ కులం కుర్మలు నాకే వేస్తారంటే మరి వేరే వాళ్ళు నీకు ఒక్క కుర్మలు వేస్తే గెలుస్తావా? గెలవవు. అందరూ వేయాలి. ఆ మాటలు ఈ మూమెంట్లో మాట్లాడొద్దు, కూడా కులాలను విభజించవద్దు. అందరూ నీ ఓటు సమానమే, నా ఓటు సమానమే. నీ కుర్మాయిన ఓటేమో 10 ఓట్లు కావు, రెడ్డిలు వేస్తేనేమో ఒక్కోటి కాదు. అందుకనే కులాలతో పోల్చుకుంటే ఎవరు గెలవరు. అంటే బీసీలు మొత్తం మాకేస్తాను, బీజేపీ అంటారు, కురుములు మొత్తం మాకేస్తాను వాళ్ళు అంటారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా కానీ స్థానికుడు కాడు, ఆయన గెలవడం అనేది సమాచారమే. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఎక్కడ స్థానికుడు? ఇక్కడ స్థానికుడు కాదు. నువ్వు మరి మిగతా 6 కాన్స్టిట్యున్సీలో నువ్వు స్థానికుడు ఏం కావు కదా. మరి మన రంగారెడ్డి డిస్టిక్లో నీకు ఒకటే సీటు, మన పార్లమెంటే, మన ఇబ్రాహీంపట్నం. నల్గొండ 4, 5, 6 ఉండే. మరి నువ్వు అక్కడ ఆయన స్థానికుడు అక్కడ, నువ్వు స్థానికుడు ఇక్కడ. మరి నీకు ఒక ఇబ్రాహీంపట్నంలో పడితే నల్గొండ చాలా ఉన్నాయి కదా, మరి నల్గొండ ఆయనకే పడాలి. మరి 6 ఉంటాయి. మరి అట్లా అన్నప్పుడు ఆయనకు 6 ఇట్లా గెలిస్తే నువ్వు ఒకదాంట్లోనే గెలుస్తావు కదా. అది తప్పు. మంచి వ్యక్తిని చూసి ఎవరైనా వేస్తారు. మా క్యాండిడేట్ మంచోడు, సౌమ్యుడు, పార్టీకి కష్టపడి పని చేసిండు. పైసలు లేకున్నా కానీ రేవంత్ అన్న కష్టపడడం చూసి పిలిచి టికెట్ ఇప్పించాను. వెరీ గుడ్. అంటే లాస్ట్ క్వశ్చన్, మన తెలంగాణలో ఇప్పుడు 6 పథకాలు 5 పథకాలు అన్న, 5 పథకాలలో ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి అన్న? అన్నానా అన్న, ఇప్పుడు సిలిండర్ది ప్రాసెస్ నడిచింది, కొంతమందికి వచ్చింది అంటారు. వచ్చింది. కరెంటు బిల్ది కూడా అన్ని లీగల్గా కంప్లీట్ అయినాయి. ఆగింది. ఇక రైతు బంధు అయితే వేసిర్రు, 5 ఎకరాల వరకు వేసిర్రు. అది మిగతా వేస్తామంటే ఇప్పుడు ఏమైంది, స్టేట్ గవర్నమెంట్లో మెయిన్ బడ్జెట్ లేకుండా లోడ్ బడ్జెట్తో మనకి చాలా లోడ్ బడ్జెట్తో అప్పుడు ఉండే. తెలంగాణ రాకముందు మిగులు బడ్జెట్, తెలంగాణ రాగానే మిగులు ఉండే. దాన్ని లోడ్ బడ్జెట్కు 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండట. మనకు తెలియదు. కేసీఆర్. బడ్జెట్ లేదు. మనం వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? మనం వచ్చాక 3 నెలలలో 2 నెలలు, ఈ కోటి నెలలు. ఇక చేసేది ఎప్పుడు? మన ఇల్లు చక్కదిద్దుకుంటే అందుకే మనకు కొన్ని రోజులు పడుతుంది, ఒక 5-6 ఉంటేనే. ఇప్పుడు స్టేట్ మొత్తం లోటు బడ్జెట్, గీతాలు ఆపేటివి లేదా, అవన్నీ సక్రమంగా నెలలు ఇచ్చేటివేనా? ఇక దాన్ని సరిదిద్దుకుందామంటే ఇది ఒకటి కోడ్ వచ్చింది. ఆయన ప్రామిస్ చేసేసి చెప్పే, నేను ఆగస్టు 15 వరకల్లా అన్ని కంప్లీట్ చేస్తా అని. ఇక మరి అంతా కూడా నమ్మకుంటే నువ్వు అప్పుడు రైతు బంధు ఇస్తానన్నా అది రుణమాఫీ చేయకనే పోతుంది, 5 ఏళ్ళలో కూడా చేయకపోతే. ఏదో కొంతమంది కంటి తుడుపుగా చేసినావు. మా సొసైటీలో ఇంకా 220 మందికి రాలేదు. అయితే ఇప్పుడు ఏమంటారంటే కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంత వరకు 6 తారీఖు, 7 తారీఖు, 10 తారీఖు, 15 తారీఖు కూడా జీతాలు రాకపోయేది. ఇప్పుడు మాత్రం అయితే ఫస్ట్కే వస్తున్నాయి అంటారు. మరి ఏమంటారు దానికోసం? అది వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు 1 నెల రోజులు కష్టపడతావు, నెల నాడు నువ్వు జీతానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు అయితే ఆపొద్దు కదా, వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఈ పథకం ఒక 5 రోజులు అటో ఇటో అవుతుంది. 100 రోజులు అన్నాము, 100 రోజులలో ఈ కోడ్ వచ్చి ఆగిపోయింది. కొన్ని అవి కూడా కంప్లీట్ అయితే అన్నీ అనుకున్నవి సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ వస్తే ఈ 5 పథకాలు కూడా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు మాత్రం అయితే 12 నుంచి 14 సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తాం. దాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.